అండ్ తాతగారు అఖిల్ ఏదో ఇంటర్వ్యూలో చెప్పారు, నాకు తెలుగు రాదు, తాతగారి ముందు మాట్లాడంటే అదే భయం వేసేది నాకు, తెలుగులో మాట్లాడాలి అని. కానీ అఖిల్ బాగానే మాట్లాడతాడండి, బాగా మాట్లాడతాడు అఖిల్. ఊరికి అలా చెప్పాడేమో, బహుశా నా అంత బాగా మాట్లాడేమో, కానీ బాగా మాట్లాడతాడు. మీరు ఎప్పుడైనా ఇలా ఇంగ్లీష్ లో మాట్లాడుతూ బాగా తిట్లు తిన్న సిచ్యువేషన్ ఉందా తాతగారు? చెప్పారు చాలా సార్లు. నన్ను ఎక్కువ తిట్టేవారు కాదు, ఎందుకంటే నాకు తెలుసు ఆయన కోపం వస్తుందని. సో ఇంగ్లీష్ లో ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ తెలుగులోనే మాట్లాడటానికి ట్రై చేసేవాళ్ళం అందరం. కానీ అప్పుడప్పుడు స్లిప్ అయ్యేది, అప్పుడప్పుడు కొంచెం ఇంగ్లీష్ వచ్చినప్పుడు ఆయన తెలుగులో మాట్లాడవచ్చు కదా అని ఒక చిన్న లుక్ ఇచ్చేవారు. ఒక మాట కూడా కాదు, ఒక లుక్ అలాగా, అంతే. దాంతో అర్థమైపోయేది. భయం ఉండేదండి, భయం. కానీ ఆయన ఎప్పుడు పెద్ద కోపడేవారు కాదు, కానీ కోపం ఉన్నప్పుడు తెలిసిపోయేది మా అందరికి, ఒక చూపుతో తెలిసిపోయేది అంతే. చూపు గానీ, ఒక బిహేవియర్ తో గానీ, ఆయన సైలెన్స్ తో గానీ బాగా. మీరు బాగా ఎక్కువ టైం స్పెండ్ చేసినట్టున్నారు కదా చేయి వాళ్ళందరితో కంపేర్ చేస్తే తాతగారు. వాళ్ళు నాతో కంపేర్ చేస్తే వాళ్ళు ఎవరో అంత టైం స్పెండ్ చేయలేదండి. నేను ఇదే ఇంట్లో పెరిగాం కదండి, ఒకే ఇంట్లో పెరిగాను. ఆయన ఏమో నన్ను దత్తత తీసుకున్నారు చిన్నప్పుడే. సో నాకున్న ఆయనతో నాకున్న రిలేషన్షిప్ వాళ్ళకి ఎవరికి లేదు. ఓకే. సో మీ డైలీ ఎలా ఉంటుంది, మీ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది? నాకు ఇంట్లో టైం స్పెండ్ చేయడం బాగా ఇష్టం. కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఎక్కువ మా సిస్టర్ ఇంటికి వెళ్తాను. మా సిస్టర్ ఇక్కడ నుంచి ఒక 2 minutes స్కూటర్ వేసేసుకుని వెళ్ళిపోతాను నేను. చూడొచ్చు అయితే అందరూ. ఇది నా స్కూటరా? మిమ్మల్ని హెల్మెట్ వేసేసుకుని వెళ్ళిపోతాను. ఇలా వెళ్తూ ఉంటారా లేట్ నైట్ రైడ్స్ కి? అలాగా కారులో వెళ్తూ ఉంటాను, బైక్ లో ఇక్కడ కొంచెం. లేదు, నాకు ఒక్కడే డ్రైవ్ చేయడం బాగా ఇష్టం అండి. నాకు నేను కార్ ఎక్కలా వెళ్ళిపోతాను. నేను సన్ రూఫ్ ఓపెన్ చేసేసుకుని కొంచెం లైట్ గా మ్యూజిక్ పెట్టుకుని, మైండ్ లో ఏదైనా కొంచెం. ఐ లైక్ డ్రైవింగ్. ఫుడ్ వస్తే ఏ కైండ్ ఆఫ్ ఫుడ్ ఇష్టం? ఎనీథింగ్. నాకు స్వీట్స్ అంటే పెద్ద ఇష్టం లేదు, స్వీట్స్ అండ్ డిజర్ట్స్ అంటే పెద్ద ఇష్టం లేదు. బట్ ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ అండి. ఇంట్లో అంటే మీరు మీ చెల్లిగా చేసింది ఏమైనా అంటే స్పెసిఫిక్ ఏదైనా? ఓ, షీ మేక్స్ ఫెంటాస్టిక్ ఇటాలియన్ ఫుడ్. తన స్టూడియో పనులు ఇవన్నీ చూసుకుంటే వంట చేయడానికి టైం లేదు, కానీ షీ మేక్స్, ఇన్ మై ఒపీనియన్, నేను బయట రెస్టారెంట్స్ బాగా చాలా ఎక్కువ తింటాను, బట్ ఇన్ మై ఒపీనియన్ షీ మేక్స్ ద బెస్ట్ పిజ్జా అండ్ షీ మేక్స్ ద బెస్ట్ పాస్తా. అసలు స్పెగెటీ కానివ్వండి, పాస్తా కానివ్వండి, పిజ్జా కానివ్వండి, ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రెష్. అబ్బా, నాకు ఇప్పుడు ఆకలేసేస్తుంది. బట్ పాపం తనకు టైం లేదు చేయడానికి. షీ సో బిజీ విత్ ద స్టూడియో అండ్ Akhil's film and Chaitanya's film and her own production and her daughter and her father. So she has very little time to cook for me. Oh, I forgot to tell you, my favorite thing to do which I'm an addict of, is podcasts. I like listening to sports radio. అది ఎవరికి తెలియని విషయం. నా రూమ్ లో ఉంటే స్పోర్ట్స్ రేడియో టాక్ ఫ్రమ్ ద యునైటెడ్ స్టేట్స్, ఫ్రమ్ ద యుఎస్, అది కాన్స్టెంట్ గా వెళ్తానే ఉంటుంది. నేను బాత్రూమ్ లో స్నానం చేస్తున్నప్పుడు కూడా అది it keeps playing. So I'm a sports radio buff. Okay. Yeah. And pets? Right now I have 2. I have one female Labrador. Her name is Babe. Like baby. Okay, like got it. Babe, like my mother's name was Baby. Okay. So named her Babe. And I have a small beagle, 5 month old beagle. His name is Boss. This is Boss, my little son. Boss. What, Nana? What, Puchi? What's up, Pucha? Have to get him operated. ఏమైంది కళ్ళకి? Beagle, purebred beagles get these things. They are called like something. He needs to get like a mild operation. Okay. But I need to get him neutered also. So in one shot I thought I'll get that cut and these cut.